పత్రికే మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక చిన్న ప్రయత్నంగా కళను నమ్ముకుని ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో సత్యం గారి డాలర్కి మరోవైపు నాకెంతో ఇష్టమైన నా ఫ్యామిలీ మెంబరు, నన్ను ఎప్పుడు అబ్బాయి అని పిలిచే మా పోస్ల గారిని డైరెక్టర్గా పెట్టుకుని తీశారు. ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేశారు. ఇది ఇందాక నేను నాజర్ గారు మాట్లాడుకుంటే ఇది ఎంత మంచి సినిమా అంటే కెఎస్ రామారావు గారు నిర్మించిన ఒకప్పుడు సినిమా, మాతృదేవో భవ అన్న సినిమా, అంత మంచి సినిమా ఈ సినిమా. మా పోసల గారికి ఒక మనిషి ఆయన లేకపోయినా కూడా 100 రోజులు ఆడించాలి ఈ సినిమా అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా, ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడ వెళ్ళినా మై ఫస్ట్ ఐడెంటిటీ ఈస్ వాట్ మిస్టర్ కెఎస్ రామారావు గేవ్ మీ, మాతృదేవ భవ. చాలా రోజుల తర్వాత అలాంటి ఒక ఫిల్మ్, వెరీ ఎమోషనల్ ఫిల్మ్, వెరీ మూవింగ్ ఫిల్మ్ చేశాను. ఈ ఫిల్మ్ చేసినప్పుడు నేను పోసల గారితో స్పెండ్ చేసిన టైం, వాళ్ళతో నేర్చుకున్నది చాలామంది ఉంది. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద థియేటర్ డైరెక్టర్, ఎన్నో యాక్టర్స్ని తయారించారు. వాళ్ళ డైరెక్షన్లో నేను ఈ ఫిల్మ్ చేసింది నాకు చాలా సంతోషం. జెన్యున్గా ఈ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన పోసల గారు అయినా సరే, ఈ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ అయినా సరే, ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. ఒక మంచి ఫిల్మ్ చేయాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, అంతే. సో మేమందరూ జెన్యున్గా ఈ ఫిల్మ్లో we gave our best life and soul. I hope Posla Garu's wishes will be always with us, and definitely this film will be a very great success with his blessing. Thank you. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తికి వెళ్ళే ముందు, నా జీవితంలో నాకు చాలా అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి శ్రీ కెఎస్ రామారావు గారు. నా చిన్నప్పటి నుంచి, అంటే బుద్ధప్రసాద్ గారు కాదని కాదు, ఆయన మా జిల్లా ఎలా చూస్తున్నారు చూడండి, ఆయన ఏదైనా కాదా అన్నట్టు. వీళ్ళందరికీ అంటే నాన్నగారు, మా నాన్నగారు అక్కడి నుంచి పరిచయమైన వ్యక్తులు అయితే, నేను ఇవాళ సగర్వంగా కాలరెత్తుకుని చెప్పగలిసిన విశేషం ఏంటంటే, కెఎస్ రామారావు గారు తీసినటువంటి సినిమాలు, మాతృదేవోభవ గురించి ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో, నాకు తెలిసి నాకు కూడా ఒక సినిమా ఉంది ఆయన తీసిన సినిమాల్లో, ముత్యమంత ముద్దు. అంటే మిగతావి కాదా, ఛాలెంజ్లు కాదా, లేకపోతే ఇంకోటి కాదా, అవన్నీ కమర్షియల్ సినిమాలు చాలా చేసాం మేము. అయితే మనం కొన్ని, అదే చెప్తున్నానే, మనిషి అన్న తర్వాత కొన్ని రాళ్ళు వెనకేసుకోవాలన్నట్టు, నటుడు అన్నాక కొన్ని సినిమాలు వెనకేసుకోవాలి. ఇవన్నీ వింటూ ఉండు నాజర్, ఎప్పుడు పనికొస్తాయి నీకు. సౌత్ ఇండియాలో నాకు బాగా విపరీతంగా నచ్చిన నటుల్లో నాజర్ ఒకడు. కొట్టచ్చు, బాగా చప్పట్లు కొట్టచ్చు, ఏంత ఇక్కడ కొట్టాలి ఇప్పుడు. యాక్చువల్గా మేమిద్దరం కలిపి ఇంగ్లీష్ సినిమాలో యాక్ట్ చేసాం, క్విగ్గన్ మురుగన్ అని. ఆన్ పార్, నేను క్విగ్గన్ మురుగన్ని, తనేమో రైస్ ప్లేట్ రెడ్డి. అద్భుతమైనటువంటి, అంటే చాలా అద్భుతమైన నటుల్లో అద్భుతమైన మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో నాజర్ ఒకడు. అయితే మా కెఎస్ రామారావు దగ్గరికి వస్తే, ఏదైనా ఒక సినిమా అంటే ఏదో యాక్సిడెంటల్గా ఏమంటే ఆయన ఆనలుగురు సినిమా తీశాడంటే అతనికి చాలా టేస్ట్ ఉంది అని అనొచ్చు, పర్లేదు. కానీ నాకు తెలిసి ఆయన తీసిన కమర్షియల్ సినిమాల్లో కూడా టేస్ట్ ఉంది. అలాగే ఒక ముత్యమంత ముద్దు లాంటి సినిమా తీసేటప్పుడు కమిట్మెంట్ ఉంది. మాతృదేవో భవ లాంటి సినిమా తీసినప్పుడు ఆయనకు మనసు ఉంది. నిర్మాత డబ్బు కోసమే తీసేవాడైతే ఈ సినిమాలు తీరు నాకు తెలిసి. సో అందుకని చాలులే, అదే ఆయన చూస్తాం ఎట్టా ఉందంటే ఇంక చాలులే నా గురించి అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అది చెప్పడం నా బాధ్యత కాబట్టి. ముత్యమంత ముద్దు అనే సినిమా ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ పెట్టుకున్నటువంటి సినిమా కాబట్టి అది మనం మర్చిపోలేని విషయం. ఫర్ దట్ ఒక స్పెషల్ థ్యాంక్స్ ఒకటి ఉంచండి, తర్వాత ఇప్పుడు పనికొస్తుంది. అట్లాగే ఇందాక మా తమ్ముడు శివాజీ మాట్లాడేటప్పుడు ఇది ఎంత మంచి సినిమా అంటే మాతృదేవోభవ లాంటి సినిమా అని చెప్పాడు.
నాకు వెంటనే ఇంకేం చెప్పక్కర్లేదు దీని గురించి. దాని క్యారెక్టర్ వెంటనే తెలిసిపోయింది. అంతే కదా, పలానా వాడు మన ఎలక్షన్లో అనుభవించామండి మేము, పలానా క్యారెక్టర్ అండి అది ఆ టైపు అని అంటే ఓహో తెలిసిపోయింది వదిలే అంటాం. అట్లా ఈవేళ ప్రత్యేకంగా నేను చెప్పవలసిన వ్యక్తి పూసల గారు. పూసల గారు నన్ను బావగారు అని పిలిచేవాడు. నీకు చెప్పలేదేమో. ఎప్పటి నుంచి అంటే రేలంగి నరసింహారావు గారు మేము అందరం కలిపి వరుసగా అంటే ఒకే రోజు 2 సినిమాలు షూటింగ్ చేసే అంత కొంచెం ఎక్కువగా సినిమాలు చేసిన రోజుల్లో మేము ఎక్కువగా కలిపి పనిచేసిన రచయితల్లో పూసల గారు ఒకరు. అప్పుడే ఆ పూసల గారు వీళ్ళ అబ్బాయిని వాళ్ళని నాకు పరిచయం చేస్తూ ఉండేవారు. బలవంతంగా వాళ్ళ చేత ఏదైనా వేషాలు వేయిస్తుండేవాళ్ళం మేము. కానీ ఎప్పటికీ శివాజీయే కారణం నేను ఇవాళ ఇక్కడికి రావడానికి. తనన్నాడు, అన్నయ్య పూసల గారి కోసం రావా అన్నాడు. పూసల గారి కోసమే కాదు, పిల్లలు కూడా నాకు తెలుసు, అందరి కోసం వద్దాం. ఎందుకనంటే ఒక మంచి సినిమా, ఒక చిన్న సినిమా, పర్టికులర్గా తెలుగులో వాల్యూ సినిమాస్ని అంటే కొద్దిగానైనా చేసిన వ్యక్తిగా నేను ఆ నలుగురు ఇలాంటి సినిమాలు కొన్ని వాల్యుబుల్ సినిమాస్ చేసిన ఒక నటుడుగా ఒక వాల్యుబుల్ ఉన్నటువంటి ఒక సినిమాకి ఒక ఫంక్షన్లో పాల్గొనడం అనేది అది మన అందరి బాధ్యత అని ఫీల్ అవుతూ డెఫినెట్గా ఈ రోజున నేను ఇక్కడికి రావడానికి కానీ ఇంత మంచి సినిమాకి మంచి అవకాశం ఉండి దేవుడి దయ వల్ల ఈ మధ్య నేను కోరుకుంటుంది ఏంటంటే మంచి సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దానికి అనేక రకాలైనటువంటి కర్ణుడు చావుకి అనేక కారణాలు అన్నట్టు బోల్డన్ని కారణాలు ఉన్నాయి ప్రతి సినిమా నడవడానికి. సో అలాంటి ఏమి విఘ్నాలు జరగకుండా ఈ మంచి సినిమా ప్రజల మనసుల్లో దోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది చాలా పెద్ద హిట్ కావాలని, మరి ముఖ్యంగా ఇందులో యాక్ట్ చేసినటువంటి యంగ్ యూత్ యశ్వంత్ కూడా మా ఉమామహేశ్వరరావు గారి అబ్బాయి మరీ అంత మొహాట పట్టి ఉండకూడదు, మా అలాగే ఉండాలి, నేర్పిస్తానని చాలా మంచి వృద్ధిలోకి రావాల్సినటువంటి కుర్రవాడు. అలాగే ఐ విష్ హర్ ఆల్సో ఆల్ ది బెస్ట్. నాజర్ వన్ ఆఫ్ మై బెస్ట్ కొలీగ్స్ హూమ్ ఐ ఎవర్ హ్యాడ్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఇద్దరం ఒకసారి కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. కొన్ని నెలల పాటు గడిపాం అండ్ we love each other. It's a great combination. We have all the very best to you still because మనం అంతా సెకండ్ హాఫ్లో సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీలు అలా కొట్టుకుంటూ పోతా ఉన్నాం జాగ్రత్తగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఇక్కడ అంటే తను చేసిన సినిమా మొన్ననే ఒక సినిమా చేశాను, శైవం అనే ఒక సినిమా. తెలుగులో నేను దాగుడు మూత దండాకూర అని చేశాను. సో అంత అటాచ్మెంట్ ఉందన్నమాట మాకు. సో లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. మరి ముఖ్యంగా డాలర్కి మరోవైపు ఇది రూపాయి కాదు, డాలర్. కాబట్టి రూపాయి అంటే మనకు తెలుసు అదేంటో, డాలర్ అంటే మనకు తెలియదు. సో ఏదో ఉంది దీంట్లో. సత్యం గారు సడన్గా క్లబ్లో నాకు ఎదురయ్యి మీరు మా ఫంక్షన్కి రావాలంటే శివాజీ పక్క నుండి బలవంతం చేశాడు, తప్పనిసరి వచ్చా. శివాజీ ఇంట్రడ్యూస్ చేశారు సత్యం గారిని. పూసల గారి సినిమా, పూసల గారు డైరెక్ట్ చేసిన సినిమాకి ఈయన ప్రొడ్యూసరు, ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా తీశారు అని. డాలర్కి మరోవైపు అంటే డాలర్ విలువ కోసం, డాలర్ అంత విలువైంది కాబట్టి దానికోసం మనం అంతా ఎంత పరిగెడతామో, మన రూపాయలను వదిలేసి, మన మనుషులను వదిలేసి, మన ఇళ్లను వదిలేసి చాలా దూరంగా వెళ్ళి ఆ డాలర్ల కోసం ఎంతో కష్టపడుతూ సెంటిమెంట్స్ అన్నీ వదిలేసుకుని, తల్లిదండ్రులను వదిలేసుకుని, ఇళ్లను వదిలేసుకుని, సొంత ఊళ్ళను వదిలేసుకుని, ఆ ఆత్మీయత అనుబంధాలు అన్నీ వదిలేసుకుని డాలర్లే పరమావధిగా ఉండే ఆ కథ అంతర్లీనంగా పెట్టుకుని చాలా సెంటిమెంటల్గా పూసల గారు తయారు చేసిన ఒక గొప్ప కథని ఏమైనా సరే సినిమా తీయాలని చెప్పి సత్యం గారు ఆయన మిత్రులు ఈ సినిమా తీయటం, ఈ సినిమా దాంట్లో నాజర్ గారు లాంటి చాలా గొప్ప నటులు, నిజంగా చాలా గొప్ప నటులు అంటే నేషనల్ వైడ్లో ఆయనంత గొప్ప నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. నేషనల్గా మన భారతదేశంలోనే అత్యంత తక్కువ ఆర్టిస్టులు ఉన్నారు, అందులో ఆయన కూడా ఒకరు. అంత గొప్ప నటుడు. అలాగే ఇందాక అందరూ చెప్పినట్లుగా ఆయన మనసు కూడా అంత గొప్పది. నిజంగా చాలా గొప్ప హ్యూమన్ బీయింగ్. ఆయన యాక్ట్ చేశారంటేనే ఇందాక నా పిక్చర్ గురించి చెప్తూ వస్తున్నారు, మాతృదేవోభవ అని.
దాంట్లో ఆయన హీరో. అలాగే దీంట్లో కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ వేరేగా ఉన్నాయి, కానీ డెఫినెట్గా చాలా అర్థవంతమైంది, చాలా డెప్త్తో కూడిన ఆయన క్యారెక్టర్ నాకు కనపడింది. ఇందాక పోస్టర్లో ఆయన వెనక డాలర్ కలిగిన ఒక పోస్టర్ చూసిన తర్వాత నాకు ఈ థాట్ అనిపించింది, బహుశా ఈ కథ అటువంటిది అయ్యి ఉంటుంది. ఎనీవే, ఈ సత్యం గారికి, ఇంత గొప్ప అటెంప్ట్ చేసిన సత్యం గారికి, దాంట్లో నటించిన నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులందరికీ, మీ అందరికీ, పత్రిక వారికి, మీడియా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూసల గారు మాకు తండ్రి లాంటి వారు. పూసల గారి అబ్బాయిలు మేము, రాధాకృష్ణ, నేను బాగా చిన్న వయసు నుంచే మా గురుగారు కోడి వెంకటకృష్ణ గారి దగ్గర ఇద్దరం కలిసి పనిచేసాం. అప్పటి నుంచి కూడా ఆయన చాలా వాత్సల్యంతో చూసేవారు మమ్మల్ని. ఆయన రచయితగా, మంచి రచయితగా అందరికీ తెలుసు. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగా చేసుంటారని నేను అనుకుంటున్నాను. ఏదో డిఫరెంట్గా చేయాలి అని చేస్తున్నాము అని చెప్పారు. ఇలాంటి సమయంలో ఆయన లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఈ సినిమా విజయవంతమై పూసల గారికి మంచి నివాళి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ, నిర్మాతల్ని, మ్యూజిక్ డైరెక్టర్ గారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా బాగా వచ్చింది. సినిమాకి ఫస్ట్ ప్రేక్షకుడు మ్యూజిక్ డైరెక్టరే. సో కాబట్టి నాకు బాగా తెలుసు సినిమా చాలా బాగా వచ్చిందని. మీరందరూ బాగా ఆదరించి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధాకృష్ణకి ఎంత ప్రేమాభిమానాలు ఆయన ఇచ్చేవాళ్ళు, అంతే నాకన్నా దేవికి కూడా అలాగే చూసేవారు. సో ఆయన లేని లోటు జీర్ణించుకోలేంది. ఆయన డైరెక్ట్ చేయాలనే ఒక కళ ఈ సినిమాతో తీరిన ఆయన చూసుకోలేకపోవడం నిజంగా దురదృష్టకరం. సో ఈ చిత్రాన్ని ఘన విజయం సాధించి ఆయనకి నివాళిగా దీన్ని ఒక కానుక ఇవ్వాలని కోరుకుంటూ, ఈ ఇంత మంచి సినిమాని నిర్మించిన సత్యం గారికి, అలాగే ఫైట్ మాస్టర్ అనుకున్నాను, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఫైట్ మాస్టర్తో పని ఏంటి అనుకున్నాను స్టేజ్ మీద. సో ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవుతున్న కమలాకర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మంచి మనసు గుడిలో, మమతల సందడిలో ఆరిపోని దీపమే ఆత్మీయత, అనురాగమే దానికున్న జాతీయత.